సృష్టి సమతుల్యత నెమ్మదిగా కూలిపోతోంది. దేవతలలో అహంకారం పెరిగింది. లోకాల్లో భయం నెలకొంది. ధర్మం తల వంచింది. దేవతలకు అర్థమైంది, ఇది సాధారణ సమస్య కాదు. అందరూ కలిసి పాల సముద్ర తీరానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణువు దీర్ఘంగా ఆలోచించి అన్నాడు, మీ శక్తి తిరిగి రావాలంటే అమృతం తప్ప మరో మార్గం లేదు. కానీ అది సముద్రాన్ని మతించాలి. ఈ కార్యం దేవతలు ఒంటరిగా చేయలేరు. మీ శత్రువులైన అసురులతో కూడా చేతులు కలపాలి. దేవతల మనస్సు కలవరపడింది, కానీ లోకాల కోసం ఒప్పుకున్నారు. దేవతలు అసురుల దగ్గరికి వెళ్ళారు. అసురులు అడిగారు, సముద్రాన్ని మతించాలి, దయచేసి మాకు సహాయం చేయండి. మేమెందుకు సహాయం చేయాలి? సముద్ర మథనం ద్వారా అమృతం దొరికితే దాన్ని సమానంగా పంచుకుందాం. ఇద్దరూ సమాన హక్కుతో పనిచేయాలి. ఫలితం కూడా సమానంగా పంచుకోవాలి. ఇదే దేవతలు అసురుల మధ్య జరిగిన ఒప్పందం. ఇద్దరూ సమాన హక్కుతో పనిచేయాలి, ఫలితం కూడా సమానంగా పంచుకోవాలి. అసురులు ఆశతో ఒప్పుకున్నారు. మందర పర్వతాన్ని తీసుకొచ్చారు. అలలు ఆకాశాన్ని తాకాయి. విష్ణువు వెంటనే కూర్మావతారం తీసుకుని పర్వతాన్ని తన వెన్నుపైన మోశాడు. చీకటైంది. భయంకరమైన హాలాహల విషం సముద్రం లోతు నుంచి బయటికి పొంగింది. దాని వేడి సూర్యుడి అగ్నికి సమానం. గాలి విషమైంది. నీళ్లు మరిగాయి. జీవులు కేకలు వేశారు. ఇది అమృతానికి ముందున్న పరీక్ష. దేవి సతీ, ఈ విషయం ఈ సృష్టిని నాశనం చేస్తుంది. దాన్ని సర్వనాశనం నుండి కాపాడటానికి మేము ఈ విషయాన్ని తాగక తప్పదు. తన చేతులు తీసుకుని లోకాల కోసం తాగేశాడు. ఆ క్షణంలో కాలమే ఆగిపోయింది. విషం కిందికి దిగుతుంటే పార్వతీదేవి పరిగెత్తింది. శివయ్య గొంతును విడిగా పట్టింది. విషం కంఠంలోనే నిలిచిపోయింది. శివుడి గొంతు నీలంగా పడింది. లోకాలు ఊపిరి పీల్చుకున్నాయి. అప్పటి నుంచి ఆయన నీలకంఠుడు.
దూకి అమృతాన్ని మొత్తం లాక్కున్నారు. దేవతలకు ఒక్క చుక్క కూడా ఇవ్వాలని భావించలేదు. అమృత కలశాన్ని పట్టుకుని అసురులు అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా, హే జగదీశ్వర, రాక్షసులకు అమృత కలశం ప్రాప్తిస్తే అది సేవించి వారు అమరులైపోతారు. ఇక ఈ దేవతలందరికీ కొత్త కష్టాలు వచ్చి పడతాయి. అమృతం దేవతకే లభిస్తుంది. దేవగణాన్ని ఓ పంక్తిలో కూర్చోబెట్టి అప్పుడు విష్ణువు ఈ సమస్యకు పరిహారంగా మోహిని అనే ఒక అందమైన స్త్రీని